నా పేరు సైదులరెడ్డి జీడిపల్లి, గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకుని ఉన్నాను. ఈ రోజు మీరు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి అనేటటువంటిది ఏ రకంగా ఉంది అని అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ చాలా చేయాలి అనేటటువంటి కొంత 10 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రమోషన్లు కల్పించారు, పండిత పీఈటీ అప్గ్రేడేషన్ చేయించారు. తర్వాత ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. అందుకోసమే నా దగ్గర నేను విద్యాశాఖను ఎవరికి కూడా ఇవ్వడం లేదు అనేటటువంటి మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరే, జరిగినటువంటి వాటికి తర్వాత ప్రత్యేక దృష్టిని కేటాయించినందుకు వారికి జీటీఏ తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. కానీ సమస్య అనేటటువంటిది ఎక్కడ ఉందనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ కూడా గ్రహించలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే సమస్య విద్యారంగాన్ని పరిష్కరించాలి అని అంటే ఏ పాఠశాల అయినా సరే బోధించే ఉపాధ్యాయులతో పాటు అక్కడ ఉండేటటువంటి పరిస్థితులు కల్పించడంతో పాటు పర్యవేక్షణ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అన్ని రకాలైనటువంటి పర్యవేక్షక పోస్టులు అన్ని కూడా ఎంఈఓ మొదలుకొని డిప్యూటీఓ కానివ్వండి, డిఈఓ కానివ్వండి, అన్ని కూడా ఎఫ్ఏసీల మయంగానే నడుస్తా ఉన్నాయి, ఇన్ఛార్జీల మయంగానే నడుస్తా ఉన్నాయి. అన్ని కూడా ఒక్కొక్క చోట పరిస్థితి ఏంటి అని అంటే, ఇన్ఛార్జ్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రాక ఐఏఎస్ ఆఫీసర్లని అంటే జాయింట్ కలెక్టర్లని డిఈఓలుగా ఎఫ్ఏసీలు ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి దాపురిస్తుంది. ఒక్కసారి ఈ విషయాలన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గ్రహించాల్సిందిగా జీటీఏ వారిని అభ్యర్థిస్తుంది. ముఖ్యంగా ఈ సమస్యలన్నింటికీ కారణం ఏంటి అంటే, గత 30 సంవత్సరాల నుంచి విద్యారంగంలో ఉండేటటువంటి సమస్యలకు మూల కారణమే ఏకీకృతం అనేటటువంటి, ఇది 40 జీవో ద్వారా తీసుకొచ్చినటువంటి 1992లో తీసుకొచ్చినటువంటి 40 జీవో ద్వారా ఏకీకృతం అనేటటువంటి విషయాలను మొదలు పెట్టారు. అప్పటి నుంచి 98లో కొన్ని జీవోలు తీసుకొని వచ్చినారు. ఈ ఏకీకృతం అనేటటువంటిది జరగదు అనేటటువంటి విషయం తెలిసి, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విషయం అని తెలిసి కూడా మెజారిటీగా ఉన్నాం అనుకునేటటువంటి పంచాయతీరాజ్ సంఘాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఉన్నటువంటి అంటే మంత్రులను కావచ్చు, ముఖ్యమంత్రులను కావచ్చు, వాళ్ళని ఈ అవగాహన లేనటువంటి విషయాన్ని చెప్పి అందరం ఉపాధ్యాయులమే కాబట్టి అందరం ఒకటే చేయండి అని తప్పుడు జీవోలు తీసుకురావటం, వాటిని మేము కోర్టులలో జీటీఏ కోర్టులలో సవాల్ చేయటం, అవన్నీ కూడా కోర్టులలో ఇవన్నీ రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి నిలబడకుండా కొట్టేయటం, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా మళ్ళీ అదే సమస్యలు అంటే గవర్నమెంట్ మారంగానే ఒక కొత్త రకమైనటువంటి జీవో తీసుకురావడం, మళ్ళీ దాన్ని ఇంకొక 7-8 సంవత్సరాలు పెండింగ్ లో పెట్టడం, ఇవన్నీ మళ్ళీ అంతిమంగా కోర్టుల్లో చేరటం, ఆ కోర్టులో పెండింగ్ లో ఉండటం. సో ఈ ప్రమోషన్లు అనేటటువంటిది ఇవ్వలేనటువంటి పరిస్థితి వల్లనే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేటటువంటిది ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉండింది.